హాయ్ హలో ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే, ప్రేమికులు రెండు రకాలు ఉంటారు. ఒకరేమో చచ్చే వరకు ప్రేమించే వాళ్ళు అయితే, మరొకరు చచ్చిన తర్వాత కూడా ప్రేమిస్తాననే రకం. వాళ్ళనే డై హార్డ్ లవర్స్ అంటాం. నేను ఆర్ఐపీ అయినా నా లైఫ్లో తానే విఐపీ అంటున్నా డానీ కథ ఒక పక్క అయితే, ఏజ్ 20 ఎప్పుడూ దాటేసిన 20 కిలోమీటర్స్ కూడా దాటాలి లైఫ్ నాది అన్నట్టు దేవిక మరోవైపు. మరి వీళ్ళిద్దరు ప్రేమ ప్రయాణంలో సుబ్బు ప్రయాణం ఏంటో మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే, June 6th జియో హాట్స్టార్లో దేవిక అండ్ డానీ ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు ఆ డైహార్డ్ లవర్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకో. హలో, that was a lovely introduction to our web series. Good one. థ్యాంక్ యూ సో మచ్. అంటే అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ వచ్చినప్పుడు ఆడియన్స్ గా మమ్మల్ని అంత ఎక్సైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి, స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ డైహార్డ్ లవర్. ఏంటి సార్, చచ్చే వరకు ప్రేమిస్తామని మా అందరికీ తెలుసు, చచ్చాక కూడా అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటుందని డాడీని చూసినది మాకు అర్థమైంది. బట్ ఈ లవ్ కి అన్లిమిటెడ్ ఎండా, లేకపోతే ఎక్కడ దగ్గర ఎండ్ ఉందా? అది నేను చెప్పలేను, అది సిరీస్ చూసే మీరు తెలుసుకోండి. బట్ యా, తను ఒక స్టేజ్ నుంచి వేరే ఏదో చేస్తూ ఎక్కడికో వచ్చి అక్కడి నుంచి తన ప్రయాణం ఎలా మారింది, దేవిక వల్ల తన లైఫ్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, దాని తర్వాత దేవిక నుంచి ఏం కోరుకున్నాడు, దాన్ని బట్టి అలా మూవ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ యా, సూపర్. అండ్ దేవిక అనే క్యారెక్టర్ మేము ఇప్పటి వరకు చూసిన రీతు వర్మ గారి క్యారెక్టర్స్ అన్ని ఒక లెక్క అయితే, దేవిక గారు చాలా స్పెషల్గా ఉంది. అసలు ప్రాబ్లమ్స్ అన్ని కూడా దేవికకే ఉన్నట్టు మాకు సిరీస్ చూస్తుంటే అర్థమవుతుంది. బట్ దేవిక ఎలా హ్యాండిల్ చేస్తుంది వీటన్నిటి? అదే మీరు వెబ్ సిరీస్ లో చూడాలి. బట్ యా, ఐ మీన్ దేవిక ఒక చాలా సింపుల్ అమ్మాయి అండి. ఒక కన్జర్వేటివ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. తనకి మ్యూజిక్ చాలా ఇష్టం, మ్యూజిక్ అంటే ప్రాణం. షీఈ్ అ మ్యూజిక్ టీచర్. అండ్ తన వరల్డ్ చాలా చిన్నదండి. తన ఊరు వదిలి ఎప్పుడు వెళ్ళదు. తను పక్కింటి ఊరికి కూడా వెళ్ళాలంటే లైక్ షీ గెట్స్ వెరీ స్కేర్డ్. షీ నాట్ అడ్వెంచరస్ ఎట్ ఆల్. వెరీ సింపుల్ లైఫ్. ఇలాంటి లైఫ్లో డానీ అనే ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. అండ్ హీస్ అ గోస్ట్, యాజ్ ఎవ్రీబడి హెస్ ఆల్రెడీ గెస్డ్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దాట్, హౌ హర్ లైఫ్ చేంజెస్, వాట్ ఈస్ సుబ్బుస్ రోల్ ఇన్ హర్ జర్నీ. That's what the story is all about. Great, superb. And finally our Subbu. ఆల్రెడీ అక్కడ ఒక ప్రేమ ప్రయాణం నడుస్తుంది, మరోపక్క పెళ్లి ప్రయాణం కూడా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న దేవికకి సుబ్బు ఈజ్ అ పాజిటివ్ ఆర్ నెగిటివ్? అది తెలుసుకోవాలంటే మీరు సిరీస్ చూడాలి. కానీ బట్ ఎక్స్ప్లెయినింగ్ సుబ్బు, అది ఒక చాలా ఐడియల్ క్యారెక్టర్ అండి. అంటే ఇలాంటి మనిషి నిజంగా బయట ఉంటాడని మనకు అనిపించేటువంటి క్యారెక్టర్ అది. అండ్ దేవిక, మీరు అన్నట్టు ఇందాక దేవిక జర్నీలో ఈ క్యారెక్టర్స్ అన్ని ఎలా యాడ్ అయ్యాయి, ఆ క్యారెక్టర్స్ యాడ్ అయినందువల్ల కథ ఎట్ వెళ్ళింది అనేది ఇట్స్ ద వెబ్ సిరీస్ విచ్ ఇస్ ఆల్ అబౌట్. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్లో దెర్ ఇస్ వన్ న్యూ క్యారెక్టర్ ఆర్ వన్ న్యూ ఎలిమెంట్ యాడింగ్ టు ద స్టోరీ. అండ్ అది కథను చాలా బ్యూటిఫుల్గా ముందుకు తీసుకెళ్ళింది. సో June 6th చూడాలి. సూపర్. అండ్ యాక్టర్స్గా వెదర్ ఇట్ ఇస్ వెబ్ సిరీస్ చేస్తుంటారు, సినిమాలు చేస్తుంటారు. బట్ ఆడియన్గా మాకు ఒక పెక్యులర్ చాయిస్ ఉంటుంది, సినిమా ఎందుకు చూడాలి, వెబ్ సిరీస్ ఎందుకు చూడాలి. సో లైక్ దట్ మీలో ఉన్న ఆడియన్స్, సో మీరు ఒక వెబ్ సిరీస్ని స్ట్రీమ్ చేసి స్టార్ట్ చేసి బింజ్ వాచ్ చేయాలంటే వాట్ ఈస్ యువర్ చెక్ లిస్ట్ ఏదైనా ఒక వెబ్ సిరీస్కి? చెక్ లిస్ట్ అంటే చెక్ లిస్ట్లో లేదండి. ఇప్పుడు జానర్ స్పెసిఫిక్ కాదు. జనరల్గా నేను వెబ్ సిరీస్ ఏ జానర్నో చూస్తాను. బట్ ఒక ఎపిసోడ్ నుంచి దాన్ని అంటే స్టార్ట్ టు ఫినిష్ చూడాలి అంటే ఆ ఎపిసోడ్ ఏంటికి ఏదో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉండాలి, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది అనే ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. సో దట్ ఈస్ ది ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్. గ్రేట్. రీతు మ్యామ్, యాజ్ ఎ ఆడియన్స్? I don't really have a checklist when it comes to watching content on web. I love to be surprised. So నేను ఏది ఎక్స్పెక్టేషన్స్తో చూడను. I want to be surprised basically. చాలాసార్లు people only watch if they hear about the web series, but I don't do that. I give a chance to like everything that's out there. Great. So I watch anything with like an open mind. If I like it, I like it. If I don't like it, I won't like it. Great. పర్టికులర్ జానర్ అంటూ అలా ఏం లేదు. ఫస్ట్ ట్రైలర్ చూస్తాం, ట్రైలర్ లైక్ అవుట్స్టాండింగ్గా నాకు చాలా నచ్చింది చూడాలనిపిస్తే దెన్ స్టార్ట్ చేసిన తర్వాత బేసిక్గా ఏంటంటే ఒక రా రస్టిక్ కొద్దిగా రియల్ టు లైఫ్ ఉంటే అలాంటి ఏదైనా ఉంటే దెన్ ఐ కైండ్ ఆఫ్ లైక్ వాచ్ ఇట్. యా, సూపర్. నువ్వు ఇప్పుడు యాక్టర్గా టర్న్ అయ్యి ఒక వెబ్ సిరీస్ని యాక్సెప్ట్ చేయాలంటే దెన్ చెక్ లిస్ట్. సినిమాకి వచ్చినప్పటికీ వేరే టైం తక్కువ ఉండొచ్చు, లేదా మన క్యారెక్టర్ లెంత్ అనేది అంత స్కోప్ ఉండకపోవచ్చు. బట్ వెబ్ సిరీస్లో క్యారెక్టర్ ఆర్క్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా. సో వెబ్ సిరీస్ వచ్చినప్పుడు యాజ్ యాక్టర్ చెక్ లిస్ట్. ఈ వెబ్ సిరీస్ గురించి ఎనీ వెబ్ సిరీస్ వాంట్ యాక్సెప్ట్ వన్ వెబ్ సిరీస్ అంటే? యా, సో నార్మల్గా ఒక క్యారెక్టర్ ఒక డ్రైవ్ ఉంటుంది కదా, ఆ డ్రైవ్ కంప్లీట్గా స్టార్ట్ టు ఎండ్ ఒకే డ్రైవ్ కాకుండా కొద్దిగా లెన్స్ అండ్ వేరియేషన్స్ ఉన్నా సరే, లేకపోతే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ ఆ క్యారెక్టర్ బికమ్స్ ఎక్సైటింగ్. అట్ ద సేమ్ టైం తన వల్ల స్టోరీ డ్రైవ్ అవుతూ మిగతా వాళ్ళందరూ కూడా స్టోరీలోకి వస్తుంటే దట్ ఈవెన్ బికమ్స్ ఎ లిటిల్ బిట్ మోర్ గుడ్ కదా. సో ఐ థింక్ అలాంటిది దట్స్ వాట్ ఐ విల్ చూస్. రీతు మ్యామ్?
సో నాకు వెబ్ సిరీస్ చేయాలని ఎప్పటి నుంచో థాట్ ఉండేది, బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. యునో నేను ఇంతకుముందు చెప్పినట్టు వెబ్ గివ్స్ అన్ ఆపర్చునిటీ టు explore different genres and explore different kinds of characters. It could be anything, gray shades or anything like that. So అలాంటిది ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ చేద్దామని అనుకున్నాను నేను. అండ్ ఈ స్టోరీ నాకు వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్, వెరీ యూనిక్. కథలో ఆనెస్టీ ఉంది అండ్ నా క్యారెక్టర్లో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ నాకు చాలా నచ్చింది. నేను ప్లే చేస్తున్నప్పుడు దట్ క్యారెక్టర్ ఇన్స్పైర్డ్ మీ ఇన్ మెనీ వేస్. A lot of times when you play certain characters, certain characteristics stay with you. So I think that's what happened with me while I was shooting for Devika. Devika is a very special character, Tanalo chala manchitanam untundi. She's a very rare kind of a human being. Like Ritu garu. So yeah, adi నాకు చాలా నచ్చింది. In fact, you won't believe నాకు synopsis దొరికినప్పుడే I had this feeling that I'm going to like this story. I don't know how, but then I felt it and నేను నరేషన్ తీసుకున్నాను, నాకు ఇమీడియట్లీ నచ్చింది. అండ్ I was behind my managers. I was like, సైన్ చేయించండి అని నేను I was behind them. So yeah, that's how this happened. Sure bro. సో నాకు అంటే పర్టికులర్లీ ఫిల్మ్ వర్సెస్ వెబ్ సిరీస్ చూస్తే, ఫిల్మ్ అంటే మనం సపోజ్ ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిల్మ్ అంటే మనం వీ హ్యావ్ టు మేక్ టైమ్ ఫర్ ఇట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ సిరీస్, మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఎక్కడైనా మనం వీ కెన్ కైండ్ ఆఫ్ వాచ్ ఇట్. సో ఐ ఫీల్ వెబ్ సిరీస్ అనేది మన ఆడియన్స్కి దగ్గరకు వెళ్ళడానికి ఇంకా దట్ ఈస్ అన్ ఈజియర్ మీడియం అని నాకు అనిపించింది. అండ్ పర్టికులర్లీ ఒక వెబ్ సిరీస్కి వచ్చేసరికి ఏంటంటే మనకి కొన్నిసార్లు ది ఆడియన్స్ బికమ్స్ లిమిటెడ్ బికాస్ దాంట్లో ఉన్న వల్గారిటీ కానివ్వండి, లేకపోతే యూజ్ ఆఫ్ కస్ వర్డ్స్ కానివ్వండి, మనం ఫ్యామిలీ అందరం కూర్చొని చూడలేకపోవచ్చు. But this was one particular web series which was extremely clean and wholesome. Ante mana family anta kuda kalisi manam prati oka episode start to finish chudochu. So I felt like edana oka web series chestunnappudu first especially it is better to do something that can cater to all kinds of audience అని నాకు అనిపించింది. So that was one motivating factor. And నా character Subbu వచ్చి, like I said, it's a very very relatable and warm character. So but actors గా మీ అందరికి ఒక USP ఉంటుంది కదా. సో స్టార్ట్ విత్ శివ గారు. మీరు అప్పుడు ఒక 1 hour సురేష్ బాబు గారితో మాట్లాడినప్పుడు ఆ టైంలోని ఆయన మీరు ఇండస్ట్రీకి వచ్చినందుకు మనకు ఒక ప్లస్ పాయింట్ ఆర్ ఎనీథింగ్ ఫర్ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ గ్రేట్ ఫిల్మ్స్ రీసెంట్గా అనగా. సో నవ్ ఇప్పుడు మాకు ఒక ఆడియన్గా ఓకే శివ గారు అంటే టైం తీసుకొని ప్రతిసారి ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ ఆన్ యువర్ ఫిల్మోగ్రఫీ? I think it's nice and అంటే మేబీ నాకు I should call myself blessed that నేను చేసిన ఫస్ట్ 6-7 ఫిల్మ్స్లో ప్రతి ఒక్క ఫిల్మ్ డిఫరెంట్ జానర్ నుంచి వచ్చింది. నేను సేమ్ జానర్ ఫిల్మ్ ఒకటి చేయలేదు. సో అది ఐ షుడ్ రియలీ బీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్స్ అండ్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దట్. అంటే నేను రిఫ్లెక్టింగ్ ఆన్ మై సెల్ఫ్, ఐ థింక్ ప్రతి ఒక్క యాక్టర్కి ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది అని మీరు అన్నట్టు. మేబీ ఐ థింక్ ఐఎమ్ గుడ్ ఎట్ కన్వేయింగ్ ఎమోషన్ అని నాకు అనిపించింది. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ అది ఎలా ఎటు తీసుకెళ్తుంది ఏంటనేది చూడాలి. బట్ yeah, just hopeful and want to do different films going forward అంతే. గ్రేట్, సూపర్. మెయిన్గా ఆడియన్స్గా మేము మీ ఫిల్మోగ్రఫీ అబ్జర్వ్ చేస్తుంటే స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉందంటే డెఫినెట్లీ రీతు వర్మ ఇస్ దేర్ అన్న. అదే ఇట్ ఈస్ పెళ్లి చూపులు కానీ, వరుడు కావాలి కానీ, అప్పుడప్పుడు అలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ వస్తాయి. రీసెంట్గా మజాగా కానీ. బట్ పర్సనల్గా వాట్ ఈస్ యువర్ USP అంటే హౌ యూ డిఫైన్ As an actor? Yeah, as an actor. I think you should ask them, right? Like we would have said things about Shiva. What is my USP? బట్ పర్సనల్గా మీకంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. I don't know. I think I'm a very expressive person. So నా co-actors చెప్తూ ఉంటారు that when I perform a scene with them, it's something. And then వాళ్ళు వెళ్ళి మానిటర్లో చూసినప్పుడు ఇట్స్ సంథింగ్ ఎల్స్, ఆర్ వెన్ దే వాచ్ మీ ఆన్ బిగ్ స్క్రీన్ ఇట్స్ సంథింగ్ ఎల్స్. చేసినప్పుడు వాళ్ళకి నా ఎక్స్ప్రెషన్స్ అదంతా లైక్ అంతా తెలియదు. బట్ దెన్ ఏదో సమ్ ట్రాన్స్ఫర్మేషన్ అపారెంట్లీ హ్యాపెన్స్ లైక్ ఆన్ స్క్రీన్. That's what my co-stars tell me. So I feel like maybe that's experiencing. But also I think her reaction timing is incredible. అంటే not just దీంట్లో ఐ మీన్ ఎమోషన్ ఇదనే కాదు, జనరల్ గా మనం when you're saying something, the speed with which she reacts to what you're saying, అది చాలా high. So I think she'll do extremely well in like something like comedy. I feel like you'll kill it. Great. Ma'am, inni films comedy is something I would love to do. Great. But ఇన్ని ఫిల్మ్స్ చేసిన తర్వాత కూడా ఇంకా ఈ సీన్ అలా చేస్తుంటే బాగుంది ఇలాంటి క్యాలిక్యులేషన్ ఇంకా ఆలోచిస్తున్నారా? Of course.
like I'm very critical of myself. అందుకే నేను I don't look at the monitor also a lot, which is why I depend on my co-stars to tell me if I've done a good job, or my directors. మీకు నచ్చింది అయితే నాకు కూడా నచ్చింది అలా చెప్తాను నేను. సో ఎక్కువ నేను I don't look at myself on the monitor. బట్ బుట్టబొమ్మ తర్వాత ఇంత గ్యాప్ తీసుకొని మళ్ళీ దేవిక అండ్ డానీతో రాబోదు. బట్ మీ పర్సనల్ క్యాలిక్యులేషన్ ఉందా మీది ఏంటి యాక్టర్ కానీ? సో ఐ థింక్ నాకు రా రస్టిక్ ఫిల్మ్స్ చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ కొంచెం ఏమంటారు, నేను ఐ థింక్ మాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది, నా ఓన్ పర్సనల్ ఫీలింగ్ అనమాట. నాకేమన్నా అలాంటి చాలా రాగా ఫిల్మ్ చేయాలని చాలా కోరిక ఉంది. అండ్ ఒక స్టోరీ యాక్చువల్లీ వచ్చింది, సో ఐ మైట్ బి డూయింగ్ ఇట్ ఆల్సో. క్లాస్గా అంటే చేస్తాం, లైక్ ఇట్స్ లైక్ నీట్ అండ్ స్టఫ్. బట్ ఐ థింక్ ఒక ఫుల్ మాస్ ఫీల్లో లైక్ సిగరెట్ కొంచెం లైక్ బైక్ దిగి లైక్ దిగి ఐ థింక్ దాట్ విల్ సెట్ మీ, అది నాకు అనిపిస్తుంది. సూపర్. బట్ యాక్టర్స్గా రీసెంట్గా ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్ మీరు చేస్తున్నారు. బట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రానప్పుడు హౌ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? ఎందుకంటే క్రిటికల్ అక్లైమ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది యాక్టర్స్గా పర్ఫెక్ట్. బట్ యాక్టర్స్గా అది బాక్స్ ఆఫీస్ రానప్పుడు హౌ యూ మోటివేట్? ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు, ఫిల్మ్స్ తెస్తూనే ఉంటారు, బట్ అది ఆ పర్సెప్షన్లో ఎలా చూస్తూ ఉంటారు అనేది ఆ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అనేది? సో see, box office numbers are very important, of course, for the whole business. But naake anpistudi ante when we are like choosing some script kada, if you are like choosing the script based on okay box office numbers ela untudani, that's a totally different. At least nenu choose chesukuna ela untudante, is this making sense to me? Is the script authentic? Jananloki nijanga authentic ga ellagalda, adokati choose cheskuntam. Then all we can do is danlo enta effort pettukono anta effort, dan tarvata danni release ayin tarvata dan effect ento idantha we can't predict it. Okati hit avvachu, మనం చాలా బాగా అనుకుని చేస్తాం, కానీ ఒకటి చాలా ఫ్లాప్ అవ్వచ్చు. We don't really know. So I would say just put in your full effort and just like do it. That's what I would do. Ritu ma'am? Actually, as an actor, I don't keep a track of the business. Naku anta knowledge ledu, to be honest. But of course, you feel disappointed when a film doesn't do well. You want your producer to profit out of it, right? And when a film doesn't meet the expectations, you obviously feel disappointed. But అంటే ఇనిషియలీ నాకు చాలా ఎఫెక్ట్ అయ్యేది, బట్ నౌ ఐఎమ్ లైక్ ఓకే, వాట్, లెట్స్ మూవ్ ఆన్, లెట్స్ లుక్ ఎట్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద ఫ్యూచర్, అంతే ఉంటుంది. బట్ లైక్ ఐ డోంట్ రియలీ హ్యావ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద బిజినెస్, హౌ ఇట్ వర్క్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో నా ఫోకస్ ఇస్ మోస్ట్లీ ఆన్ యాక్టింగ్, దట్స్ అబౌట్ ఇట్. గ్రేట్. బట్ రీసెంట్గా భూతద్దం భాస్కర్ కానీ మను చరిత్ర కానీ క్రిటికల్ అక్లైమ్డ్ అయినా బాక్స్ ఆఫీస్లో కొంచెం డిసప్పాయింట్. సో యా అండి, ఐ మీన్ బాక్స్ ఆఫీస్ ఇప్పుడు ఫిల్మ్ అనేది ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ అ వెరీ కలెక్టివ్ ఎఫర్ట్. అంటే మనము బాక్స్ ఆఫీస్ నంబర్స్ అనేది కూడా ఇప్పుడు ఎట్లా అంటే మనం వీ కెన్ గివ్ ఇట్ అవర్ బెస్ట్ అండ్ ట్రై టు డూ వాట్ ఎవర్ వీ క్యాన్. ఆ ఫిల్మ్ ఎంతవరకు రిసీవ్ అవుతుంది, ఎంతవరకు ఆడియన్స్ వచ్చి చూస్తారు, వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మనం డెఫినెట్గా జడ్జ్ చేయలేము. అండ్ ఒక ఫిలిం బాగా వచ్చినా బాగా రాకపోయినా ఇట్ ఈస్, ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్ ఈస్ అ కలెక్టివ్ ఎఫర్ట్. ఎన్నో మంది క్రాఫ్ట్స్ కలిస్తే కానీ ఇట్ వోంట్ మేక్ అ గుడ్ ఫిలిం. సో మనకి ఐ ఫీల్ లైక్ యూ షుడెంట్ టేక్ ఇట్ యాజ్ అ పర్సనల్, అంటే మీ వల్ల జరిగిందనే దాంతో కంటే కూడా ఐ ఫీల్ లైక్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ లెర్నింగ్ లెసన్, గో ఆన్ టు ద నెక్స్ట్ ఫిలిం అండ్ ట్రై టు డూ యువర్ బెస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ అండి, ఖచ్చితంగా ఒక ఫిలిం బాగా చేయనప్పుడు మనం అంత టైం అండ్ ఎఫర్ట్ దాని మీద పెట్టుంటాము, అంత ప్యాషన్తో చేసి ఉంటాము. సో వీ విష్ దట్ ఎవ్రీ ఫిలిం డస్ వెల్. బట్ అది అలా చేయనప్పుడు ఐ ఫీల్ లైక్ యూ షుడెంట్ గెట్ డీమోటివేటెడ్ యాజ్ అన్ యాక్టర్. ఐ థింక్ దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. You should just find hope and move on to the next film. Ante. This is a very good point. Great. As he said, it's a collective effort. Not one person should be blamed for it. A lot of times hero is blamed or the heroine is also blamed. Golden leg, iron leg. How is it one person's fault? Right? And even if it comes to luck also, it's everybody's luck, right? Not just one person's luck that needs to be pointed at. So that's a good point that he raised, I think. Great, ma'am. But మిమ్మల్ని పర్సనల్గా అడగాలి ఒక క్వశ్చన్ ఏంటంటే, స్టార్ హీరోస్ అంటే మ్యామ్ ఒక మంచి ఫిల్మ్ పడిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ బాక్స్ ఆఫీస్లో మంచి కలెక్ట్ చేసి మంచి బజ్ వస్తే ఆటోమేటిక్గా ద జర్నీ ఈజ్ బికమ్ టు స్టార్ హీరో అవుతుంది. బట్ ఒక స్టార్ హీరోయిన్ జర్నీ అనేది చాలా రేర్గా మేము చూస్తూ ఉంటాం తెలుగు ఇండస్ట్రీలో. బట్ మీ సరౌండింగ్స్లో కానీ ఇప్పుడే డిస్కషన్స్ వచ్చాయి, అసలు స్టార్ హీరోయిన్ జర్నీ ఏంటి, ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది ఒక స్టార్ హీరోయిన్ అనే పేరు రావడానికి ఒక హీరోయిన్కి, ఇలాంటివి ఏమైనా? అంటే there's a lot of noise always around you. నాకు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, why don't you choose these kind of films, that kind of films అని. బట్ అలాంటి ఫిల్మ్స్ రావాలి కదా. I feel like filmmakers should be able to see that potential in you. When that's not happening, what can you do? You can only choose from what you get, right? And I'm happy to be doing the kind of work that I'm doing, to be honest. And
my job as an actor is to choose good stories and to choose good characters, and that's what I'm doing. ఈ ట్యాగ్స్ అవన్నీ I don't believe in all of that. స్టార్ హీరోయిన్, చిన్న హీరోయిన్, పెద్ద హీరోయిన్, అదంతా like I'm an actor, సూపర్ మ్యామ్. బట్ ఆఫ్టర్ బుట్ట చాలా గ్యాప్ వచ్చింది, బట్ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి చాలా బాగా వచ్చింది, ఆటో డ్రైవర్కి కానీ మీ క్యారెక్టర్కి కానీ. బట్ ఆఫ్టర్ దట్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే ఆపర్చునిటీస్, హౌ యూ పిక్ ద వన్ థింగ్ దేవికా అండ్ డానీ అండి? సో దాని తర్వాత ఐ హ్యావ్ బిన్ హియరింగ్ టు లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్, చాలా మంది లైక్ చెప్పారు అంటే చిన్న సినిమాలు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ అదే నేను అన్లెస్ అంటిల్ ఐ రియలీ ఫీల్ ఒక స్క్రిప్ట్ ఓకే ఇది నేను 100% మనం చేయగలం, దీనిలో ఉండగలం అంటే కానీ వీ కాంట్ సైన్ అప్ ఫర్ దాట్, అట్లీస్ట్ నేను. సో దానికోసం చాలా టైం తీసుకుని ఈ మధ్యలో ఇంకొక ఫిల్మ్ చేశాను, ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. అండ్ దాని తర్వాత దేవికా అండ్ డానీ హ్యాపెండ్. అండ్ ఇన్ ద స్క్రిప్ట్ ఆ డానీ క్యారెక్టర్ చూసిన తర్వాత వాడి క్వర్కీనెస్ కానీ లేకపోతే వాడి సరదాగా ఉండడం కానీ ఏడిపించడం కానీ అన్ని డిఫరెంట్ ఒక లెవెల్లో చాలా కోపం కూడా ఉంటాడు. సో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఐ థాట్ దిస్ బి రియలీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ టు షో కేస్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ అని. సో ఐ థింక్ దట్స్ వాట్ ఐ డిడ్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ విత్ దట్. ఓకే, సూపర్. బట్ దేవికాని మీరు అంత లవ్ చేస్తున్నందుకు దేవికాలో బాగా నచ్చిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మీకు? దేవికాలోనా? దేవికలో బాగా నచ్చిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఉంటే పక్కన ఒక గ్రామ్ ఫోన్ రికార్డ్ ఉంటుంది కదా, ఒక సౌండ్ బాక్స్ పెట్టుకున్నట్టే సంగీతం అలా హాయిగా చెవికి వస్తూ ఉంటుంది, హాయిగా వింటూ ఉండొచ్చు. తను మాట్లాడినా పలికినా వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ చేసినా అంతా ఒక స్టాండర్డ్ గా ఒక నైస్ పల్లెటూరు అమ్మాయిలా ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది అనమాట. సో ఐ థింక్ దేవిక దట్ క్యారెక్టర్ బ్రింగ్స్ దట్ అవుట్ ఇన్ దిస్ షో. ఇప్పుడు మీరు డానీని ఎందుకు అంత ఇరిటేటెడ్ పర్సన్ గా చూస్తున్నారు? వై యూ హేట్ హిమ్? How do you know that I hate him? That's what I'm asking. How do you know that I hate him? బాగా టీజర్ ట్రైలర్ చూసినంత వరకు మేము అడుగుతాం కదా. I'll say good characteristics about Danny. మేము గుడ్ అంతా అక్కడ చూస్తాం. జూన్ 6th. What do I say then? Why do I hate Danny? ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు డానీ? సరౌండింగ్స్ డానీ ఉంటే actually Devika wishes she could be like Danny. That's why she gets irritated of him. She's mad that she's not like Danny. That's why. I'll also say one more thing. Series అంతా కూడా దేవిక ఈ దేవిక అంటూనే తన్ని ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్స్ వన్ మోర్ థింగ్. సూపర్. ఒక స్పెషల్ క్యారెక్టర్ దాచేశారు మాకు టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ. Good character. But yes. There's only good to talk about. Okay ma'am. Start చేయండి. సుబ్బు characteristics. He's a very giving. Why he is so special? Selfless person. Very giving as a person. So ఎదురోళ్ళ గురించి ఆలోచించి తర్వాత తన గురించి ఆలోచించుకునే క్యారెక్టర్. సార్ మీరేమైనా సెల్ఫ్ గా ఆలోచించారా ఆ క్యారెక్టర్ గురించి? సుబ్బు క్యారెక్టర్ అంటే అలా ఉండగలిగితే నిజంగా క్రేజీ అండి. ఐ మీన్ అది ఇంపాసిబుల్ ఈ టుడేస్ డే అండ్ ఏజ్ లో. ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ బి దట్ సెల్ఫ్లెస్ ఆర్ గివింగ్ అని. నిజంగా అదొక్కటి కనుక మనలో ఇంబైబ్ చేసుకోగలిగితే మేబీ చాలా పాజిటివిటీతో ఉంటామేమో డే టు డే బేసిస్ లో కూడా. గ్రేట్ మ్యామ్. బట్ పెళ్లి చూపుల టైంలోనే రాజ్ గారితో వర్క్ చేశారు, శివ గారితో వర్క్ చేస్తారు. ఎనీ మెమరీస్ ఆర్ ఎనీ సిమిలర్ క్వాలిటీస్ రాజ్ గారు శివ గారు? సో మేము పెళ్లి చూపులు టీమ్, వీఆర్ ఆల్ వెరీ ఫాండ్ ఆఫ్ ఈచ్ అదర్. ఎందుకంటే దట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ జర్నీ. సో వీఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ ఈచ్ అదర్. రాజ్ సార్ కూడా సచ్ అ లైవ్లీ పర్సన్, వెరీ హ్యాపీ పర్సన్. సో నాకు ముందు నుంచే లైక్ ఐ బిన్ ఫాలోయింగ్ శివాస్ జర్నీ. సో ఒక చిన్న సాఫ్ట్ స్పాట్ ఉండేదన్నమాట. ఐ కెప్ట్ అ ట్రాక్ ఆఫ్ వాట్ ఆల్ హీ వాస్ డూయింగ్. సో ఐ వాంటెడ్ హిమ్ టు లైక్ డూ వెల్ అండ్ ఆల్ ఆఫ్ దట్, అండ్ ఫైనలీ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. He's an extremely like professional actor, very sweet as a person. We got along really well. In fact, all three of us got along really well. Our energies were in sync. And ever madhyalo there was no insecurity or we were not competing with each other, especially veeliddaru, because they're the leading men of the show. Like the energy was like in sync. So a lot of positivity on set. So it was from day one, I think it just felt like it was comfortable. It was very comfortable. Okka scene lo gaani eppudu a difference raaledu. And ఊరికి మేము ప్రమోట్ చేస్తున్నాము అని చెప్పట్లేదు, కానీ I can't see any other actors playing Danny and Subbu other than these two people. And we can't see any other actor playing it than Ritu Varma. I think ఇది సెట్ లోనే తెలిసిపోయింది. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఇట్ లైక్ reassured that fact, I think. Great, super. But Shiva garu మీరు USA లో కూడా ఒక 6 months యాక్టింగ్ వర్క్ షాప్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా చేశారు. కెన్ యూ టెల్ మీ ద డిఫరెన్స్? అక్కడ మళ్ళీ ఆ ఇంగ్లీష్ లెక్చర్ మీద వాటి మీద చేసి లిటరేచర్ మీద, మళ్ళీ ఇక్కడికి వచ్చి తెలుగు మీద చేశారు. బట్ అక్కడ యూజ్ అయింది ఎక్కడ మీరు
అంటే నేను US లో I did a film course and which was not primarily acting, it had every craft and direction కానీ writing and it was basically a 6-month workshop లాగా. సో ఇండియాకి వచ్చిన తర్వాత I practiced theatre for like 3 months. ఆ 3 monthsలో what I really understood was థియేటర్ అనేది మనం ఎప్పుడైతే వెళ్తామో పర్ఫామ్ చేయడం మీదనే మనకు థియేటర్ అనేది క్యారీ అవుతుంది. బట్ when it comes to cinema, it's more about how you react. ఆ పర్సన్ చెప్పేదాన్ని మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని మీదనే ది ఎంటైర్ సీన్ రన్స్. సో ఐ థింక్ టు గెట్ దట్ బ్యాలెన్స్ ఇక్కడ it really helped me to do stuff here. సూపర్. బట్ యాక్టర్గా ఒక పెద్ద సక్సెస్ అయిన సినిమాలో చిన్న పార్ట్ అయినా యూ కెన్ ఎంజాయ్ దట్ సక్సెస్ అంటారు. సో అనగానే కానీ యాజ్ అన్ యాక్టర్ హౌ యూ ఎంజాయ్ దట్? లేదండి, యాక్చువల్ అది I shouldn't be taking credit for that film also. So but that last shot every audience will enjoy it. It's very I'm very glad ఆ సినిమాకి ఆ recognition వచ్చింది అని, because అదొక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక ఒక అండ్ ఫాదర్ సన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటనే దాని మీద వెళ్తుంది. So I'm really glad that that film did well, and the director is a good friend of mine, and అలా నేను ఆ చిన్న పార్ట్ చేయడం జరిగింది. బట్ I shouldn't be taking any credit for it. Super happy for their success. బట్ రితు, అంటే ప్రతి సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్గా మేము ఎవరో ఒకరిని రిసెంబుల్ చేసుకుంటూ ఉంటాం. ఆ క్యారెక్టర్ మాలా ఉంది, లేకపోతే ఆ క్యారెక్టరిస్టిక్స్ మాకు దగ్గరగా ఉంది. సో అలా దేవిగా చూస్తున్నప్పుడు ఒక హోమ్ మేకరా, లేకపోతే అంటే చాలా హోప్స్తో ఉన్న ఒక అమ్మాయా, అంటే ఎవరు ఎక్కువ కనెక్ట్ అవ్వబోతున్నారు దేవికాకి? ఐ థింక్ చాలా మంది అమ్మాయిలు కనెక్ట్ అవుతారు అనుకుంటా. ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, చాలాసార్లు లైక్ మన పక్కున్న వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, ఇది చేయలేవు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. ఐ ఫీల్ లైక్ దిస్ స్టోరీ విల్ ఇన్స్పైర్ దెమ్ అండ్ విల్ గివ్ దెమ్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ హోప్, సో yeah, I hope a lot of girls like connect with the character and relate to the character. ఓకే. ఇప్పుడు డానీని చూస్తే బ్రో ఎక్కువ క్విక్కీ పీపులా, లేకపోతే ఎవరు ఎక్కువ క్విక్కీ పీపుల్ అన్నారు కదా, క్విక్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, సో ఎవరు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు డానీకి? సో డానీ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవిక అనే క్యారెక్టర్ ఉంది కదా, లైక్ పల్లెటూరులో ఒక అమ్మాయి ఒక చిన్న షెల్లో ఉంటారు కదా, వాళ్ళ ఓన్ నేచర్లో పక్కన వాళ్ళు ఏమంటున్నారు ఇదంతా ఉంటుంది కదా, దాని నుంచి బ్రేక్అవుట్ చేసి తను ఎలా దాటుతుంది, తన లైఫ్లో ఎలా ముందుకెళ్తుంది అనే ఒక థింగ్ని తీసుకొచ్చేది డానీ, ఫర్ ఎగ్జాంపుల్ మా సిరీస్లో. సో ఐ థింక్ ఎవరైనా చూస్తే దే కెన్ కనెక్ట్ టు దట్ ఇన్ ద సెన్స్ వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చినా, హోప్ ఇచ్చినా, ఆర్ వాళ్ళ కోసం ఏమైనా చేసినా సరే, ఐ థింక్ దోస్ పీపుల్ విల్ కనెక్ట్ విత్ దిస్. గ్రేట్. మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన సినాప్సిస్ రేపు ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళని ఏ పాయింట్లో ఇంప్రెస్ అయిపోతుంది? అయ్యా వాళ్ళు యాక్టర్గా మీరు ఒక పాయింట్లో ఇంప్రెస్ అయి ఉంటారు, బట్ ఆడియన్స్గా వాళ్ళు చూసినప్పుడు ఈ పాయింట్ many points I think, not just one point. అంటే సిరీస్ బట్టి అడుగుతారు, క్యారెక్టర్ బట్టి? సిరీస్ బట్టి, టోటల్ సిరీస్ మేము చూసినప్పుడు దేనిలో ఇంప్రెస్ అవుతారు? యాజ్ ఆడియన్స్ గా yes, దేవిక అండ్ డానీ చూసినప్పుడు yes ఇంప్రెస్. a lot of freshness in the story. I think casting కూడా చూస్తే like it's our first web series, ఇంతకు ముందు you've never seen any of us doing any other web series, so casting is very fresh. Cinematography చాలా బాగుంది, విజువల్లీ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సిన్స్ ఐ ప్లే అ మ్యూజిక్ టీచర్, మ్యూజిక్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద వెబ్ సిరీస్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ చాలా బాగుంది. సో ఓవరాల్ ఐ థింక్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద వెబ్ సిరీస్ ఇస్ గోయింగ్ టు బి ద యూఎస్పీ. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక వెబ్ సిరీస్ లో మ్యూజిక్ చాలా బాగుంది, ఎందుకంటే వెబ్ సిరీస్ ఎప్పుడు మేము కూడా యాక్చువల్లీ సర్ప్రైజ్ చాలా రేర్ గా మ్యూజిక్ ఇప్పుడు కూడా బ్యాక్ అయిపోతుంటుంది, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరు లేదు. We need to tell about the music director. Jay, he's the music director for this. Raja garu Rani varu chesaru. Like and he did really good job in terms of, అంటే ఒక సిరీస్ కి ఏదో వెళ్ళిపోవాలని కాకుండా ఆ సిరీస్ కి ఎంతలో కావాలో ఆ లెవెల్లో మ్యూజిక్ ఇచ్చి దానికి యాప్ట్ గా ఇచ్చింది జే. సో I thank him actually. It's also a thriller kada, so different it's not like one single genre. So చాలా డిఫికల్ట్ అనుకుంటా మ్యూజిక్ ఇవ్వడం ఇలాంటి ఒక స్టోరీకి, బట్ హీ డిడ్ అ గ్రేట్ జాబ్. బ్రో మీరు చెప్పాలి, ఆడియన్స్ ఏ పాయింట్స్ లో ఇంప్రెస్ అవుతారు? సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి వాళ్ళ ఓన్ జర్నీస్ ఉంటాయి వెబ్ సిరీస్ లో, బట్ యాజ్ వి గో ఎపిసోడ్ టు ఎపిసోడ్ వెళ్ళే కొద్దీ ఆ జర్నీస్ అన్ని ఒక దాంట్లో ఎలా ఎంటర్టైన్ అవుతాయి అనేది దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఇండివిజువల్ గా డానీ హ్యాస్ అ స్టోరీ, దేవిక హ్యాస్ అ స్టోరీ, సుబ్బు హ్యాస్ హిస్ ఓన్ డిఫరెంట్ స్టోరీ, బట్ ఆ మూడు కలిసి ఒక పాయింట్ కి ఎలా రీచ్ అయ్యారో అండ్ అక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్ళింది అనేది ఐ థింక్ దట్ విల్ బి ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ మన
ఫిల్మ్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళే వాళ్ళు అండ్ వెబ్ సిరీస్ చూసే ఆడియన్స్ వేరే ఉంటుంది కదా. సో ఇన్ ద సేమ్ వే మేము ముగ్గురం ఫ్రెష్గా ఉంటాం కాబట్టి వెబ్కి ఐ థింక్ దే విల్ ఫీల్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఇన్ ఇట్. అండ్ చూసిన తర్వాత మొత్తం అంతా 7 episodes కడుపు నిండా మనం ఫుల్గా అన్నం తింటే ఎలా ఉంటుంది, ఒక మంచి ఫీలింగ్, అమ్మయ్య ఓకే హాయిగా. ఐ థింక్ దట్ బి ద ఫీలింగ్ వన్స్ దే వాచ్ ఇట్. గ్రేట్. వన్ ఫైనల్ క్వశ్చన్ టు యూ బ్రో. ఎందుకంటే ఒక ఇమ్మెన్స్ రెస్పెక్ట్ సత్యం గారు అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఆ ఫాదర్ ఫిగర్ అనేది ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఆ సపోర్ట్ కానీ ఇప్పుడు ఎవరి విధంగా హౌ యూ మోటివేట్ ఫ్రమ్ అనేది? యా సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను ఎప్పుడు అనుకోలేదు నాన్నగారు ఇక్కడ ఉండరు. లైక్ ఐ థాట్ ఆల్వేస్ ఆయన పక్కనే ఉంటారని. నోబడీ కెన్ ఫిల్ ఇన్ దట్ వాయిడ్. బట్ అలా కాకుండా డాడీ రాజమౌళి గారికి త్రివిక్రమ్ గారికి చాలా చాలా క్లోజ్ ఉండే. సో త్రివిక్రమ్ గారు, వంశీ గారు, చిన్నబాబు గారు, బుట్టబొమ్మ చేసాం. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ ఆల్వేస్ మై బ్యాక్ బోన్. సో అలా వెల్ విషెస్ చాలా మంది ఉంటారు. బట్ యా ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. గ్రేట్. ఫైనల్లీ ఒక ర్యాపిడ్ ఫైర్ చిన్నది, ఒక జస్ట్ 5 questions. ఓకే. యాజ్ ఎ ఆడియన్స్గా మీరు చెప్పాలి. యాక్టర్స్గా చాలా చెప్తారు, కో స్టార్స్ ఇవన్నీ, బట్ యాజ్ ఎ ఆడియన్స్ ఒక 5 questions. సో ఫస్ట్ క్వశ్చన్, మన ట్విట్టర్ ఓపెన్ చేయగానే ఇది ఉంటుంది, TFI ఫెయిల్డ్ హియర్. TFI ఫెయిల్డ్ హియర్ అని ఒక సినిమా గురించి బాగా ట్యాగ్ లైన్స్ వస్తుంటాయి. బట్ యాజ్ ఎ ఆడియన్స్ మీకు ఆ సినిమా ఏదన్నా ఉందా? మా ఓన్ మీ ఓన్ ఆర్ ఎనీథింగ్ యాజ్ ఆడియన్స్ TFI ఫెయిల్డ్ హియర్ అని మాకు అనిపించింది. ఈ సినిమాని సక్సెస్ శివ గారు your own film or any other film? Any film. TFI ఫెయిల్ హియర్, ఈ సినిమా సక్సెస్ అయితే చాలా బాగుంది కానీ ఎందుకు ఫెయిల్ చేశారో తెలియదు. I think I have few of the things. Kaleja okati, Orange okati. Yeah, absolutely. Like I loved it. But ఎందుకు ఫెయిల్ అయిందో నాకు అర్థం కాలేదు. We can ఇప్పటికీ చూస్తారు. Like ఇప్పటికీ there are like so many fans looking at those movies. So I think both of them. గ్రేట్. ర్యాపిడ్ ఫైర్ ఇష్టం అంటారు మ్యామ్, మీరేమో ర్యాపిడ్ ఫైర్ లో అసలు ఏం చెప్తారు? ర్యాపిడ్ గా చెప్పాలి. I thought maybe one of you will answer. Can I pick my own film because it's a recent film? Swag. I think చాలా మంది చెప్పారు కూడా నాకు. It deserved like a lot more, I feel. But not everybody understood the depth and the complexity in the story, I think. Yeah, Shiva bro. I think Kaleja, Orange అయితే అవైతే evergreen. మనకి every time I watch that film I feel ఇది ఎందుకు అని అనిపిస్తుంది. But yeah. ఓకే. బట్ యాజ్ ఆడియన్స్ మోస్ట్ టైం మీరు చూసిన ఒక 30-40 times చూసిన ఏదైనా సినిమా ఉంది ఫ్రమ్ చైల్డ్హుడ్ టు టిల్ ద డేట్? I have one. నాకు ఆకాశమంతా అనే ఫిలిం అంటే చాలా 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 ఇష్టం అన్నమాట. ఎందుకంటే నాకు డాడీకి నాకు కనెక్షన్ ఆ మూవీలోనే చూసుకుంటాను. సో అది నేను చాలాసార్లు చూసాను. I think that's also one of the most underrated films. People don't know about it. Yes. మేడం లాస్ట్ లో అడిగితే బెస్ట్, మీరు ఆలోచించండి మ్యామ్. ఆన్సర్ ఇస్ రెడీ. సో చిన్నప్పుడు చూసిన మూవీస్ నుంచి నేను పిక్ చేస్తాను. లైక్ ఐ యూస్ టు లవ్ మూవీస్ లైక్ బొమ్మరిల్లు, ఒక్కడు, or some of the films that like Prabhas has done, like Mr. Perfect and all those films. I don't know, I love like happy films, so I think ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ టు పిక్ a few these I would say. Super, sure. Yeah. చిన్నప్పుడు I remember I used to keep watching this film called Govinda Govinda, నాగార్జున గారిది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిది రాజేంద్రుడు గజేంద్రుడు ఒక ఫిల్మ్ ఉండాలి, అదొకటి. అండ్ శంకర్ దాదా MBBS అండ్ many of చిరు సార్ నువ్వు వస్తానంటే మల్లేశ్వరి కూడా. సారీ ఐ ఇంటరప్ట్. సూపర్. రీసెంట్ గా మీరు చూసిన సినిమాల్లో ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ మిమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేసింది ఒక ఆడియన్స్ గా? Like does it have to be funny, comedy like that? Anything. Or interesting as a character? Funny or comedy? Okay. Hilariously enjoy చేశాను ఆ క్యారెక్టర్ మొత్తాన్ని నేను చూస్తాను. Really bad with this. Yeah, exactly. Going blank. I think all three from Jatiratnalu and Naveen garu, Rahul. Yeah. Jatiratnalu, I think I absolutely like adored it, loved it. మీకు మ్యామ్? Should I say same and like can we move on? ఏది గుర్తురాట్లేదు నాకు. ఓకే, సూపర్. రీసెంట్ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఆడియన్స్ గా థియేటర్ లో వెళ్ళి ఏదైనా సినిమా నుంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్? Yeah, you guys go first. నాకు కోట్ చాలా నచ్చింది. Brilliant story, brilliant performances, especially like the scene towards the end, Darshi scene court room lo. I think the dialogues were also really good. So yeah, sure. And if it's pure like quote of course, but if it's only like purely cinematic experience like fans arche, that maybe something like Salarena. Wow. Acha. Finally Surya bro. Yeah, so నాకు 2 movies ఉన్నాయి అలా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఓకే, దిస్ ఇస్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కదా అనిపించింది. KGF 1 అండ్ Salar. Yeah, absolutely crazy అసలు. ఇది కదా లైక్ ద డెప్త్ ఆఫ్ సినిమా అలా కనిపించింది. అమేజింగ్. సో లాస్ట్ 2 questions. ఒక సినిమా చూస్తున్నప్పుడు నా పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ సేమ్ అలాగే రిసెంబుల్ అవుతుంది
అన్నట్టు ఏదైనా ఒక సినిమా మీరు బాగా కనెక్ట్ అయింది, నా క్యారెక్టర్ లాగే ఉంది రియల్ లైఫ్లో అని? ఐ థింక్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చూస్తాం. అక్కడక్కడ. వన్ క్యారెక్టర్ అలా ఏది అనిపించింది? ఇది చాలా వెరీ ఆఫ్ డిఫికల్ట్. గా ఉండొచ్చు, బట్ నాకు ముత్తులో రజనీకాంత్ గారి మూవీలో సో తను ఒక చెట్టు కింద కూర్చుని మొత్తం అంతా అయిపోయిన తర్వాత రా ఇలా అని చేస్తారు కదా, ఫర్ సమ్ రీజన్ ఐ కాంట్ టెల్ ఇట్, బట్ ఆ క్యారెక్టర్ నాకు కొంచెం క్లోజ్. మీరు ఆలోచించండి మ్యామ్. లైక్ ఐ విల్ నెవర్ బి, ఐఎమ్ అ వెరీ యూనిక్ పర్సనాలిటీ. నాలాంటి పర్సనాలిటీ ఉండడం చాలా కష్టం. నాకు కూడా ఐ మీన్ అంటే ఇలా ఒక క్యారెక్టర్ అని చెప్పలేను, బట్ ఐ డోంట్ నో, మేబీ సంథింగ్ లైక్ రణబీర్ ఫ్రమ్ వేకప్ సెడ్, మేబీ లైక్ బ్యాక్ ఇన్ ద డే. ఫైనల్ వన్, మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఆర్ సీక్వెల్ ఒక ఆడియన్స్ గా మీరు వెయిట్ చేస్తారు? ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ కింగ్డమ్. వావ్, యా, నాకు బీజిఎం కానీ అదంతా చాలా నచ్చింది. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. గ్రేట్. శివ. Ritu needs time. I'm actually waiting for Animal Park. I'm waiting for Salar 2. And yeah, Give some maybe time. I'm not able to think of sequels actually. Hey, I'm forgetting. you should not I'm repeat running the out of film. time. Tell me some upcoming movies. Come on, Ritu, They're you always should waiting for the update next Mission Impossible. This is never going to stop. it. Oh yeah. They'll always say that. I haven't seen the current one only. Wasn't the final one? Okay. No. I don't know. Can I also just pick Kingdom? మ్యామ్ యూ కెన్ టెల్ కింగ్డమ్ మ్యామ్. కింగ్డమ్ చెప్పేది. కింగ్డమ్, yes, కింగ్డమ్. నాకు ఆ పాట చాలా నచ్చింది, హృదయం లోపల. మీరు sequel అన్నారు కదా? No. ఎనీథింగ్ Oh, సీక్వెల్ anything. అవ్వచ్చు, Oh, యాంటిసిపేటెడ్. అలా yeah. Anything. Then yeah, Kingdom But also. I'm eagerly waiting for Devika and Danny on June 6th. Thank Thank you so much. We're such a bad actors. That's a good one. Good counter. Yes. Wishing you all a great Thank you. success. Thank And you, we're thank expecting a big success for Devika and Danny. Thank you. you. సో గైస్, మీరందరూ కూడా June 6th హ్యాపీగా మీ ఇంట్లోనే కూర్చొని మీ ఫ్యామిలీతోని ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ తోని లవ్ మీద, థ్రిల్లర్ మీద ఇవన్నిటిని కూడా మీరు ఎంజాయ్ చేయాలంటే దేవికా అండ్ డానీని ఇంట్లోనే జియో హాట్స్టార్లో June 6th నుంచి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.